శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ విషయంలో ఆయన చేసిన ఒక సూచన, అంతేకాకుండా ఆ సూచనతో కలిపి మూడవ పిల్లడికి 30,000, నాలుగో పిల్లడు పూర్తయి 40,000 అని చెప్పి ఆయన చెప్పిన ఒక స్కీమ్ విషయంలో ఒక పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాలికంగా ఏది అవసరమో ఆ విషయాల మీద ఆయన మాట్లాడటం అనేది అది ఆయన హక్కు. అధికారంలో ఉన్నారు, భవిష్యత్తు ప్రణాళికలు వేస్తున్నారు. సో 2047 సరికల్లా పాపులేషన్ సినారియో ఎట్లా మారబోతుంది, అట్లాగే డిపెండెంట్ పాపులేషన్ పెరగడం వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటి, సో దాన్ని అరికట్టాలి అని అంటే మనం ఇప్పటి నుంచి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. కానీ అది చాలా తీవ్ర విమర్శలకి దారితీస్తుంది. మేధావి వర్గంలో ఒక వర్గం చెప్పాలి అని అంటే ఈ మధ్య శ్రీమతి కిరణ్ బేడి గారు, అట్లాగే బృందా కారత్ గారు, వాళ్ళు తీవ్రంగా విమర్శించారు చంద్రబాబు నాయుడు గారి సలహాతో. కారణం ఏంటి అంటే ఇవి పర్సనల్ విషయాలు, అంటే ఏ ఫ్యామిలీకి సంబంధించి ఆ ఫ్యామిలీ తాలూకా పర్సనల్ విషయాలు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సూచనలు చేయడం అనేది చాలా తప్పు. అంతేకాకుండా అది ఇండివిజువల్ గోప్యతకు కూడా అది భంగం కలిగిస్తుంది. ఆయన ఇస్తున్న ఇన్సెంటివ్స్ విషయంలో కూడా తీవ్ర విమర్శలు, పదజాలాలు వివిధ వర్గాల నుంచి వినబడుతున్నాయి. ఒక్కసారి మనం ఆ విషయాలు పరిశీలించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది సాంకేతికంగా కానీ లేదా సైంటిఫిక్ పరంగా కానీ చూసినట్లయితే నిజంగా ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరగడం వల్ల వచ్చే నష్టాలు, అట్లాగే బాలలు తగ్గడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇవి సహేతుకమైన రీజన్స్. బట్ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీస్ వచ్చేసరికల్లా ఇట్స్ ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఎంటిటీ. సో వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఈయన తలదూర్చడం అనేది తప్పు అని చెప్పి ఒక వర్గం తాలూకు అభిప్రాయం. అట్ ది సేమ్ టైం ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు కనాలి అన్నది తల్లి తండ్రి, కాబోయే తల్లి తండ్రి ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయం. ఇందులో స్త్రీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆవిడ గర్భాన్ని దాల్చాల్సిన పరిస్థితి. ఆవిడ గర్భాన్ని ఒకసారి దాల్చినట్లయితే 9 months ఈ గర్భమే కాకుండా ఆ తర్వాత కనీసం పిల్లలు ఒక స్టేజ్కి వచ్చే వరకు ఆల్మోస్ట్ ఒక 1 year వరకు వాళ్ళ మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. బృందా కారత్ గారు, అట్లాగే కిరణ్ బేడి గారు చెప్తున్నది ఏంటంటే అట్లా అయినట్లయితే స్త్రీల తాలూకా వాళ్ళ కళలు పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏదో కావాలని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే జీవితంలో కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే పిల్లలు కనద్దని చెప్పట్లేదు. పిల్లలు కనడం అనేది వాళ్ళ ఇష్టానికి సంబంధించి మనం విడిచిపెట్టాలి తప్ప ప్రభుత్వ ఇంటర్ఫియరెన్స్ ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడిని వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఈ రోజుల్లో ఎక్కడా కూడా ఏంటంటే సహజమైన పిల్లల్ని కనే పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా సరే ఏంటంటే సిజరీన్ ఆపరేషన్స్. అసలు ఆపరేషన్ అంటే పిల్లలు కనే స్టేజ్లో ఒకటి ప్రెగ్నెన్సీ టైము, అంటే ప్రీ నటల్ పీరియడ్, నటల్ పీరియడ్, తర్వాత పోస్ట్ డెలివరీ పీరియడ్. ఈ సందర్భంలో చూసుకున్నట్లయితే ఈ కాలంలో ఖర్చులు ఎలాగున్నాయి అని అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ మేము కల్పిస్తాము, కాబట్టి వాళ్ళు ఎటువంటి భయం లేకుండా వాళ్ళు డెలివరీస్కి ముందుకు రావచ్చు, 3-4 పిల్లల్ని కనొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ మరో విమర్శ ఏంటంటే ఆరోగ్యశ్రీ అని చెప్పి పేరు మీద కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఇప్పటికీ అన్ని ప్రభుత్వాలు కలిపి చూసుకున్నట్లయితే more than 22,000 crores of rupees వరకు కార్పొరేట్ హాస్పిటల్స్ కి కట్టబెడుతున్నారు. ఆ 22,000 కోట్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద పెట్టినట్లయితే వచ్చే లాభాలేంటి, ఇవన్నీ చూసుకున్నట్లయితే
ఇది సరైన పద్ధతి కాదు. కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రోత్సహించడానికి ఇవన్నీ పనికొస్తాయి తప్ప ఇది నిత్య జీవితంలో పనికొచ్చేవి కాదు అని చెప్పి ఒక విమర్శ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏది చెప్పినా సరే ఏం చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ దాన్ని జరగడం కోసం ఇంచుమించుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి ధారాదత్తం చేస్తున్నారు. అట్లాగే పిల్లలు పుట్టిన తర్వాత వచ్చే సమస్య అంటే తల్లిదండ్రుల తాలూకా ఆర్థిక పరిస్థితి బట్టి పిల్లల్ని తీర్చిదిద్దే పరిస్థితి కనబడుతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే మేము 15,000 చొప్పున ఇస్తున్నాం కదా ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి. ఈ రోజుల్లో ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ టైంలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ ని తాలూకా కంట్రోల్ చేయడం కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేదంటే వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళకి విడిచిపెట్టేస్తున్నారా? అట్లాగే ఫ్రీ సీట్స్ అనే పేరుతో ఇంజనీరింగ్ కానీ లేదంటే మరొకటి ఎన్ని చేస్తున్నారు, ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు? అట్లాగే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది సామాన్య మానవులకి చాలా అంటే సుదూర స్వప్నం. అది జరిగే పరిస్థితి పెద్దగా కనిపించట్లేదు. ఎక్కడో అక్కడ ఇక్కడ తప్ప ఒక పేదవాళ్ళని ఒక డాక్టర్ చేయాలని అంటే మన వ్యవస్థ ఎంతవరకు సహకరిస్తుంది, దానికి ప్రభుత్వాలు ఎంతవరకు సహకరిస్తున్నాయి. సో కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక పిల్లల్ని కనాలి అని అంటే తల్లిదండ్రులు చాలా రకాలుగా ఆలోచించి చాలా జాగ్రత్తలు తీసుకొని మేము ఇంతమంది కంటే పెంచలేము అన్న పరిస్థితి ఉన్న పరిస్థితి తరుణం ఒకటి. రెండవది ఎక్కడ చూసినా సరే ఆర్థిక సంక్షోభం అన్నది ప్రధానమంత్రి గారే చెప్తున్నారు, అట్లాగే సీఎం గారు చెప్తున్నారు, అట్లాగే చాలా మంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు, రాజకీయవేత్తలు చెప్తున్నారు ఆర్థిక సంక్షోభం. ఈ ఆర్థిక సంక్షోభానికి తోడైంది ఏంటంటే నిరుద్యోగ సమస్య. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజులు చాలా మందికి ఉద్యోగాలు దొరకని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పిల్లలు కనడానికి సంగతి పక్కన పెట్టి పెళ్లిళ్ళకి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు. ఒకనొకప్పుడు అమెరికాలో ఉద్యోగం అంటే లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేసరికల్లా కళ్ళు మూసుకొని పిల్లలకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసేవారు. ఈ రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగులకి పిల్లల్ని ఇవ్వాలంటే అనే భయపడుతున్న రోజు. సో ఇవి చేయడం కంటే మా అమ్మాయి శుభ్రంగా చదువుకొని తన కాళ్ళ మీద నిలబడిన తర్వాత మనం ఏదో చేయొచ్చు అన్నది సామాజిక పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, రాజకీయ పరిస్థితులు కానీ ఎవరికి కూడా ఎంకరేజ్మెంట్ గా లేవు, నమ్మశక్యంగా లేవు. అటు నరేంద్ర మోడీ అయినా కావచ్చు, లేదు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా కావచ్చు, లేదు అని అంటే ఇంకో దగ్గర ఎక్కడ చూసినా సరే ఎట్లా ఉందంటే ఒకవైపు భయంకరమైన సిచ్యువేషన్స్ లో రాజకీయ నాయకుల్ని నమ్మే పరిస్థితి లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సలహా చాలా మందికి మింగుడు పడట్లేదని చెప్పచ్చు. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి భయపడుతున్నాము. దానికి తోడు ప్రభుత్వం కూడా ఏంటంటే ఆర్థిక మాంద్యం వస్తుంది, లేకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం మనం, ఏమన్నారంటే ఆర్థిక తుఫాన్ వచ్చింది అంటున్నారు. సో ఈ పరిస్థితిలో ఎవరికి పెళ్లి చేస్తారు, పెళ్లికి ఎంతమంది ముందుకు వస్తారు, యువత నిర్వీర్యం అయిపోవడానికి కారణం ఎవరు? సో అన్ని ఫ్రీబీస్ మీకు సంపాదించుకోవడానికి మేము అవకాశం కల్పిస్తామని ఎక్కడా కనిపించట్లేదు. మీకు ఇది ఇస్తాము అది ఇస్తాము అన్న దాంట్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటి పిల్లల కంటే మేము 40,000 ఇస్తాము, 30,000 ఇస్తాము. పిల్లలు కనాలంటే పిల్లలు కనేంత వరకు ఎంత ఖర్చు అవుతుంది, పిల్లల్ని కన్న తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, దానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా లేదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళకు తోడ్పడుతుందా లేదా, లేదు అంటే ప్రభుత్వమే సో నెలకి 4,000 చెప్పున పిల్లలకి చెప్పున ఇస్తారా? మీరు చెప్తున్న ఫ్రీ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి కూడా ప్రజలకు మీ ఫ్రీ ఎడ్యుకేషన్ మీద ఎవ్వరూ డిపెండ్ అవ్వట్లేదు. చాలా తక్కువ మంది అంటే ఊదర కొడుతున్నట్లుగా ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ లేవు అని చెప్పచ్చు. ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీస్ లో కంప్లీట్ గా అడ్మిషన్స్ జరగట్లేదు. అట్లాగే 70% రిజల్ట్ కోసం మేము చూస్తున్నామని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. అంటే మోడరేషన్ ఇచ్చి చేస్తారా, లేదు అంటే రియల్ స్టాండర్డ్స్ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళు ఎడ్యుకేషనల్ ప్రతిభని పెంపొందిస్తారా? అంటే ఇప్పుడున్న సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్న ఈ పోటీ తత్వాన్ని పిల్లల్లో మీరు ఎట్లా ఇన్కల్కేట్ చేస్తున్నారు? అంత ఫ్రీ సిస్టమ్ చేస్తూ మీరు చివరికి సాధించేది ఏంటి? నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వాలు సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే యువత చాలా నష్టపోయింది. అట్లాగే మన చీఫ్ జస్టిస్ గారు ఆయన కామెంట్ చేసినట్లుగా ఏంటంటే
ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా బొద్దింకులతో సమానం అని చెప్పి ఆయన కూడా ఒక కామెంట్ చేశారు. అంటే మీరు బొద్దింకులు తయారు చేస్తున్నారా లేదు అని అంటే మీరు ఒక యువ శక్తిని తయారు చేస్తున్నారా? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి మీరు ఏం చేస్తున్నారు? ఏదో 50% సీట్లు పెంచి మేము 33% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు తప్ప ఇప్పుడున్న సీట్లలో మేము ఇమీడియట్ గా 33% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి ఎవరూ మాట్లాడలేదు. దానికి చట్టం కూడా అక్కర్లేదు. మీరు 33% సీట్స్ కానీ అలాట్ చేసినట్లయితే రాజ్యాంగం కూడా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడానికి అవకాశం లేదు. సుప్రీంకోర్టు కూడా ఇందులో ఇన్వాల్వ్ కాదు. కారణం ఏంటంటే మీ రాజకీయ పార్టీలో మీరు ఎంతమందికి సీట్లు ఇస్తారు అన్నది మీకు సంబంధించిన విషయం. ఎక్కడెక్కడైతే రిజర్వ్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయో వాటికి మాత్రమే మీ మీద ఆంక్షలు ఉంటాయి తప్ప మిగతా కాన్స్టిట్యూన్సీ మీద లో ఎక్కడా కూడా మీ మీద ఆంక్షలు ఉండవు. సో స్త్రీ వివక్ష అన్నది మీ రాజకీయ పార్టీ వాళ్ళే చేస్తున్నారు. దాన్ని సరిదిద్దడం కోసం మేము 33% రిజర్వేషన్ చెప్పి అదొక కొత్త డ్రామా. ఆ కొత్త డ్రామాలో కూడా ఏంటంటే కీలకమైన వలుపు 50% పెంచుతాము, 33% సీట్స్ ఇస్తాము అంటే మెన్ చౌవరిజం, అంటే పురుషుల తాలూకా ఆధిక్యం అన్నది ఇంకా పెరుగుతుందే తప్ప సమానమైన హక్కులకి అవకాశం లేదు అని చెప్పచ్చు. అట్లాగే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఆల్మోస్ట్ 48% ఉమెన్ మన భారతదేశంలో ఉన్నప్పుడు అసలు 33% లాజిక్ ఎక్కడ వస్తుంది? అంటే మీరు నిజంగా కానీ ఈ స్త్రీ సమాన హక్కులు కానీ మీరు చేయాలనుకుంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలనుకుంటే, చట్టసభల్లో ఉమెన్ కూడా మంచి అవకాశం కల్పించాలనుకుంటే ఏ 48% అయితే ఉమెన్ పాపులేషన్ ఉన్నారో ఆ 48% మీరు అమలు చేయాలి తప్ప మేమేంటంటే 50% పెంచుతాము సీట్స్, 33% చేస్తాము అని చెప్పి ఇది ఎక్కడ లాజిక్ అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు తాలూకా ఈ 3-4 పిల్లల విషయంలో వచ్చేసరికల్లా తీవ్రమైన జస్ట్ వివాదంగా ఉంది. దానికి చాలా కారణాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీన్ని ఎంతమంది సమర్థిస్తారు, ఎంతమంది అపోజ్ చేస్తారు. అయితే నేను మాత్రం చెప్పగలను ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా చక్కగానే ఆలోచించారు. కానీ ఆ ఆలోచన ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికల్లా ఆయన కార్యాచరణ పథకాన్ని అది ఆలోచించట్లేదు. 30,000 40,000 ఇస్తే ఈ సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ఈ నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటారు, కానీ మీరు ఎంత కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎన్ని ఉచితాలు మీరు ఇస్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించాలి. ప్రభుత్వ తాలూకా భూములన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారు కూడా మీరు ఆలోచించాలి. ఇది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేస్తున్నారు. దీర్ఘకాలికంలో చూసుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులు చాలా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది దీర్ఘకాలంగా చూసుకున్నట్లయితే ఈ పెట్టుబడిదారు వ్యవస్థని పెంచి పెద్ద చేసి దీన్నే ఒక సామాజిక రుగ్మతగా కల్పించడం కోసం ప్రస్తుత ప్రభుత్వాలు అయితే చేస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.